కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి బి జయ నాగేశ్వర్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన కె జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా వైసీపీ మీద 14,321 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి చెన్న కేశవరెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన రేఖా జవ్వాజీ గారి మీద, బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన కేఆర్ మురహరి రెడ్డి గారి మీద, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బి జయ నాగేశ్వర్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 25,610 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా బి జయ నాగేశ్వర్ రెడ్డి గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి బుట్ట రేణుక గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోర్లో ఏ అభ్యర్థి గెలుస్తారంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీకి పోలిన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి, బీజేపీకి పోలిన ఓట్ల శాతం ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే స్వల్పంగా 76,000 పైచిలుకు ఓట్లు మాత్రమే ఈ మూడు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక వైఎస్ఆర్సీపీకి 96,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 20,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవడదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ మూడు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థి గెలవాలనే సంకల్పంతో అలుపెరుగని విస్తృత ప్రచారం చేయడం కారణంగా వైసీపీ మీద యువతలో ఉన్న కొంత అసంతృప్తి కారణంగా కూటమి అభ్యర్థి మీద అక్కడ ప్రజల్లో ప్రస్తుతం అధిక శాతం ఏర్పడిన విశ్వాసం కారణంగా ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణం తలపించినా కూడా కొంత ఎడ్జి మాత్రం కూటమికే ఉందని తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.